ఇక గోవిందనామాలతో ప్యారడీల వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం. ఎక్కడ కూడా ఇంకోవైపు ఏమో ఇసుక ధరలు వైఎస్ఆర్సీపీ పాలనలోనే నయమని మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. వీళ్ళిద్దరూ దామచర్ల జనార్దన్ వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి హోరాహోరీగా నడుస్తూ ఉంది. అక్కడ జరుగుతున్న అరాచకాలు, ఇద్దరు గుట్లన్నీ బయట పెట్టేస్తున్నారు. అక్కడ జరిగిన ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అరాచకాలు వీటన్నిటి మీద. సో అటువంటి వాటి మీద స్పందించని పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూ ఇష్యూలో అంత దారుణంగా వ్యవహరించిన వ్యాఖ్యలు చేసిన పెద్దలు ఇప్పుడు గోవిందనామాలతో ప్యారడీలని చాలా బాధపడుతున్నారు. శేఖర్ గారు మీరేమంటారు? సార్, నిజంగా హిందుత్వం మీద మొట్టమొదటి నుంచి ఫక్తు హైందవుడి హిందుత్వం గురించి మాట్లాడితే ఇలాంటి సమస్యలు రావు సార్. కానీ ఫక్తు నాస్తికులు సనాతన ధర్మ వేషధారణ చేస్తేనే ఇలాంటి సమస్యలు వస్తాయి సార్. నాస్తికులే కానీ తప్పది, మీరు అట్లా అనద్దులే సార్. చెగోవీరా ఫక్తు నాస్తికుడే కాదా? పెరియార్ ఎవరు సార్? అవును, వాళ్ళు రామస్వామి పెరియార్ ఎవరు సార్? పెరియార్ నాకు ఆదర్శం, పెరియార్ బాటలో నేను వెళ్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి ఎక్స్ట్రీమ్ రైట్ కి రావడం వల్ల వచ్చిన సమస్యలు సార్. మారారేమో, ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితి మారారనుకోవచ్చుగా. కాకపోతే ఇప్పుడు ఆయన మాటలు తిరుపతి లడ్డు విషయంలో ఒక రకంగా ఇది ఈ ఇష్యూలో ఏదో ప్యారడీ చేశారని అనటంలో ఉన్న అర్థం ఏమిటి అనేది ఒకటి. రెండు, జనసేన వర్సెస్ టీడీపీ అంత గందరగోళం జరుగుతుంటే ఎక్కడ మాట్లాడట్లేదు కదా ఒంగోలుకు సంబంధించి అనేది. పవన్ కళ్యాణ్ గారితో వచ్చిన సమస్య ఏంటంటే ఆయనకి ఏదైతే ప్లస్ అవుతుందో అదే మాట్లాడతారు సార్. అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలా మాట్లాడతారు సార్. సో అతను మాట్లాడాల్సింది ఎవరంటే ఆడబిడ్డల మీద ఈ రోజు అత్యంత పాశవికంగా కర్కశంగా జరుగుతున్నటువంటి దాడుల మీద మాట్లాడాలి సార్. మాట్లాడరు సార్. అదే విధంగా కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యేలు మట్టి దగ్గర నుంచి, మైన్ దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, భూముల దగ్గర నుంచి, రేషన్ మాఫియా మొత్తం ఏ టు జెడ్ కుమ్ముడే అన్నట్టుగా గుద్దేస్తా ఉన్నారు సార్ అవినీతిలో. సో దాని మీద మాట్లాడరు సార్. ఇక రెడ్ బుక్ అనే ఒక అరాచక శక్తి పడగ విప్పి సామాన్యులను కూడా కాటేస్తా ఉంది సార్. సో దాని మీద ఆయన ఎక్కడా మాట్లాడరు సార్. వాళ్ళ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళే నేరుగా దాడి చేస్తా ఉన్నారు సార్. దాని మీద ఎక్కడా మాట్లాడరు సార్. సో ఆయన కాపు కాసినటువంటి వర్గానికి కాపు నేస్తం లేదు, కాపు రిజర్వేషన్ లేదు, దాని గురించి ఆయన ఎక్కడా మాట్లాడరు సార్. కానీ ఆయనకి ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడతారు సార్. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ రోజు రాష్ట్రంలో దుమారం లేపాల్సిన మాటలు సార్. దామచర్ల జనార్దన్ డ్వాక్రా రుణాలకు సంబంధించి కూడా స్కామ్ చేశారని మాట్లాడుతున్నారు సార్. డ్వాక్రా రుణాలు కూడా ఆఖరికి మహిళలకు అందాల్సినటువంటి డ్వాక్రా రుణాలు రేషన్ దందా నుంచి 25 లక్షల రూపాయలు. దామచర్ల జనార్దన్ గారు ఏమన్నారంటే, నువ్వు పార్టీ మారావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పడి జైల్లో ఉండేవాళ్ళు మీ అబ్బా కొడుకులు ఇద్దరని శ్రీనివాసరెడ్డి గారిని హెచ్చరించారు. ఈయనేమో ఇద్దరం దమ్ముంటే చూసుకుందాము, నువ్వు చేస్తున్న అరాచకాలని బయట పెట్టగలను నేను, ఇద్దరం ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎవరు గెలుస్తారో చూద్దాం రా అని ఈయన సవాల్ విసిరారు సార్. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం సార్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతినిత్యం మాట్లాడే మాట, తప్పు మన వాళ్ళు చేసినా శిక్ష విధిస్తాం, తోలు తీస్తాం, తాట తీస్తామని వీళ్ళు స్టేట్మెంట్ సార్. మరి దామచర్ల జనార్దన్ గారి స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు ఆ పార్టీలో ఉంటే నేను తోలు తీసేవని ఈ పార్టీకి వచ్చేటట్టు వదిలేసిన అంటారు సార్. అంటే వీళ్ళు ఏమన్నా వాషింగ్ పౌడర్ నిర్మాలాంటి పార్టీయా? అంటే వీళ్ళ హత్యలు చేసి, అరాచక శక్తులు చేసి, భూ కబ్జాలు చేసి, దోపిడీలు చేసి మీ పార్టీలో చేరితే వాళ్ళని వదిలేస్తామని చెప్పి మీరేమన్నా ఇస్తా ఉన్నారు? ఈ రోజు ఇండికేషన్ ఏమన్నా ఇస్తున్నారా? అదొక యాంగిల్ అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్ని ఆరోపణలు చేశారు, ఇసుక, మద్యం అన్నిటి మీద, దామచర్ల జనార్దన్ గారి మీద. మరి దాని మీద సమాధానం రావాలిగా ప్రభుత్వం. అక్కడ నిజంగా అట్లాంటి ఘోరాలు, అక్రమాలు జరుగుతున్నాయా లేదా? లేదు తప్పుడు ఆరోపణ చేశారా బాలినేని గారు? లేదు బాలినేని గారి మీద ఈయన తప్పుడు ఆరోపణ చేశారన్న దాని మీద క్లారిటీ ఇవ్వాలి కదా. సంయమనం పాటించండి అని సందేశం పంపించారట సార్. అంటే మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి వెళ్ళినటువంటి సంయమనం అంటే ఏందో తెలుసా సార్? ఇంతకు ముందు మనం సంయమనం చూసాం సార్. ఏదైతే దెందులూరులో సార్ ఎంఆర్ఓ గారిని కొట్టినటువంటి సంఘటనలో సంయమనం పాటించాలని చెప్పారు. సంయమనం అంటే వాటాలు పంచుకోండి అని సార్. ఆ వాటాలు పంచుకోండి అదే సంయమనం సార్. వాటాలు నువ్వు ఒక్కడవే తింటే ఆయన కోపం వస్తుంది, వాటాలు పంచుకోండి అన్న విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తారు సార్. ఇంతకు ముందు కూడా మనం చూసాం సార్, చాలా సందర్భాల్లో ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు లీడర్లు కొట్టుకుంటే నీకిది అని చెప్పేసి పంచిన పరిస్థితి చూసాం సార్. ఈ రోజు కూడా సంయమనం అంటే అదేనా? కాకపోతే మేము ఇప్పుడు అడిగేది ఒకటే సార్, ఎక్కడైనా దోపిడీలు, దొమ్మిలు, దౌర్జన్యాలు, హత్యలు అన్ని చేసి మీ పార్టీలో చేరితే మీరు చర్యలు తీసుకోము అని చెప్పి ఇండికేషన్ ఇస్తున్నారా? కాదు, మీరు అమాయకంగా అడుగుతున్నారు. కానీ గతంలో మన ఆలూరు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా పనిచేసిన ఆయన మీద
ఇదే చంద్రబాబు గారు ఇదే లోకేష్ గారు అక్కడికి వెళ్ళి ఎన్ని ఆరోపణలు చేశారు, తర్వాత టీడీపీ టికెట్ ఎంత ఘనంగా ఇచ్చారు, ఇవన్నీ చూసిన వైనమే కదా, కాదు పెద్ద ఆశ్చర్యపోవక్కర్లేదు.